ఒక్క మాట ఒక్క వచనం చాలా అర్థ సహితమైనది. అందరం ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఈ కీర్తన పాడుచు వాక్య ధ్యానం కొరకు సిద్ధపడతాం. యేసు నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు, దేవనామ సంకీర్తనం.
యేసు స్వామికి ప్రార్థన. మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమా, ఈ ప్రత్యేక దినం, ఈ స్థలం, ఈ సహవాసం, ప్రభు భోజన సంస్కారపు దైవారాధన, నా నోటి మాటలు ఇదిగో మీ పరిశుద్ధ సన్నిధిలో కూర్చొని ఆరాధించుచున్న మీ బిడ్డలందరి యొక్క హృదయాంతరంగం చూచుతూ ఉన్న మీ దృష్టికి అంగీకృతంగా ఉండేలా ప్రభు మమ్మను ఒక్కొక్కరిని ఈ ధ్యానమును మీరే నడిపించి మీ కొరకు మహిమపరిచి మమ్మల్ని దీవించువని యేసు పేరిటని ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏక దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ శుభములు, అందరికీ దేవుని దీవెనలు, అందరికీ ఈ ఆరాధనలకి స్వాగతం తెలియజేయుచున్నాను. దేవాతి దేవుడు మిమ్మును, మనందరినీ, మనము విడిచిపెట్టి వచ్చిన మన కుటుంబములను, మన సంఘమును దీవించునుగాక. చాలా సంతోషం. రిట్రీట్ లో ఈ హోలీ కమ్యూనియన్ సర్వీస్ కొరకై సమయాన్ని పాటించి మీరు కూర్చొని ఆరాధించుటకు భక్తి శ్రద్ధలతో వచ్చారు. రిట్రీట్ లో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లేదా ఇంకో రకంగా చెప్పాలంటే రిట్రీటే ఎందుకు పెట్టుకుంటామనంటే టైం సెన్స్ తెలవాలని. వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది రిట్రీట్ ఏంటంటే టైము యొక్క విలువ తెలియని వాళ్ళకి రిట్రీట్ పెడతారు. టైం విలువ తెలవాలని. ఐగారులకు వారికి ఏదైనా కూడా మధ్యరాత్రి 1 గంట దాకా మీటింగ్ పెట్టి మళ్ళీ 6 o'clock కమ్యూనిటీ సర్వీస్ అంటే 5:30కి ఉండాలి. దట్ ఈస్ అంటే పార్ట్ ఆఫ్ రిట్రీట్. ఉదాహరణ కారకంగా అంటే నైస్. మీరందరూ కూడా మొన్నటి దినం ప్రయాణం, నిన్నటి దినం ప్రయాణం, కొంచెం అనానుకూలత ఇవన్నీ ఉన్నా, మీ ఫిజికల్ చిన్న చిన్న సిక్నెసెస్, పరిణతులు ఉన్నను, వయస్సును బట్టి మీకున్న కొన్ని ఇబ్బందులు ఉన్నను, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నను, ఈ ప్రత్యేక ఆరాధనకు మీరు ఇచ్చిన సమయం, మీరు కూర్చొని భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించవచ్చినందుకు మీకున్న అభినందనలు తెలియజేయించుంటున్నాను. ఈ రిట్రీట్ కొరకు మన అంశం, థీమ్ ఏంటండి? థ్యాంక్ యూ. అబైడింగ్ ఇన్ క్రైస్ట్. మన ఎస్పీ ట్యాక్స్ లో ఉంటుంది. మన రిట్రీట్ అంటే థీమ్ లేకుండా రిట్రీట్ ఉండదు. మెరీనా బీచ్ కాదు మన యొక్క థీమ్. తర్వాత షాపింగ్ కాదు. నో, ఆల్ దీస్ షుడ్ బి, బట్ రిట్రీట్ ఈస్ ద థీమ్. బేస్డ్ ఆన్ ద థీమ్ వి మెడిటేట్ అండ్ వి స్ట్రెంగ్థెన్ అవర్ సెల్ఫ్. దేవుడు మనతో మాట్లాడతాడు, మనం ప్రభువులో బలపరచబడతాం. అబైడింగ్ ఇన్ క్రైస్ట్. అందరం ఒకసారి చెప్పండి దయచేసి గట్టిగా. అంటే క్రీస్తులో నిలిచి ఉండడం, రిమైనింగ్ ఇన్ జీసస్. క్రీస్తులో, క్రీస్తు యందు ఉండడం చాలా ప్రాముఖ్యమైన అంశం. రిట్రీట్ అనేది ఫస్ట్, మీలో చాలా మంది మమ్మల్ని మినిస్ట్రీకి వచ్చిన నుండి మమ్మల్ని రిట్రీట్కు తీసుకుని వచ్చారు. 20-25 సంవత్సరాల నుండి ఎక్కడికో తీసుకెళ్తుంటారు. భయంకరమైన యుద్ధం జరుగుతుంటుండగా ఆపోజిట్ దేశం వారు ఇటు ప్రక్క ఉన్న దేశం వారిని
చంపుతూ వస్తుంటే ఎక్కువ మంది చనిపోతుంటే వెంటనే ఇక్కడ నుంచి ఒక ఆర్డర్ పాస్ చేస్తారు, రిట్రీట్ అని. అంటే అందరూ వెనక్కి వచ్చేసేయండి, కమ్ బ్యాక్. అందరూ వెనక్కి రావడం, ఆ యుద్ధాన్ని అంటే వారితో యుద్ధం చేయడం ఆపివేసి స్టెప్ బ్యాక్ అయ్యి రావడం. అది ఫస్ట్ పాయింట్. అంటే అదొక భయము, అదొక భీతి కాదు. స్టెప్ బ్యాక్ రావడం ఏంటంటే ఆర్గనైజ్ మళ్ళీ టు రీగెయిన్ ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు మన వాళ్ళు ఇంతమంది చనిపోతున్నారు, మనం ఎందుకు ఓటమి అంచులకు వెళ్తున్నాం, మనలో మిస్టేక్స్ ఏంటివి, ఎక్కడ పొరపాటు జరిగింది, లేదా ఎక్కడ ఆయుధాలలో సరిగా మనం వారికి ఇవ్వలేకపోయినాం, ఆర్డర్ సరిగా ఇవ్వలేకపోయినాం, ఎక్కడ క్విక్ మూమెంట్ కాలేకపోయినాం, ఏమి మనవారు ఎందుకు చనిపోవాలి, చావకూడదు. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ రిట్రీట్ ఏంటంటే సైన్యం చనిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, రక్తపాతం వస్తుంది, ఇక చావకూడదు, కమ్ బ్యాక్, బ్రతికి ఉండాలి మనం, టు సేవ్ దేర్ లైఫ్స్. రెండవది ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బలహీనమైపోయి చల్లబడిపోయి ఉండడం కాదు, మిస్టేక్స్ ఏం జరిగినాయి అనేది అంచనా వేసుకోవడం. అవి వేసుకొని మళ్ళీ ఆర్గనైజ్ అయ్యి మళ్ళీ యుద్ధం చేయడానికి రెడీ అవ్వడం, సన్నద్ధులుగా చేయబడడం, తిరిగి వెళ్ళి యుద్ధం చేయడం, లోపాలను సరి చేసుకోవడము, క్షీణించిపోయి బలహీనపడుతూ మరణ భయంలో ఉంటే వారిని స్ట్రెంగ్ చేసి బలవంతులుగా చేసి అన్ని సెట్ చేసి తిరిగి వారి పంపడం. రిట్రీట్, స్పిరిచువల్ రిట్రీట్. దానిని స్పిరిచువల్గా ఏం చేసినారంటే ఈ లోక జీవితంలో మనం వెళ్ళిపోతుంటున్నాం, ప్రయాణం చేస్తున్నాం, మనం ఆగిపోవాలి. స్టాప్ వేర్ ఎవర్ యు ఆర్, లెట్స్ సిట్ సమ్వేర్, విల్ గో సమ్వేర్. ఎక్కడికైనా వెళ్దాం, అందరం ఒక గ్రూప్గా, ఒక చిన్న గ్యాదరింగ్గా వెళ్దాం, ఒక చోట కూర్చుందాం. మన బర్డన్స్, మన యొక్క జాబ్స్, మన యొక్క ఫ్యామిలీ, ఇవన్నీ రెగ్యులర్గా పొద్దున్నే చేసే పనులన్నిటి మీద ఉండే ఆ టైం, ఆ ఆలోచన అంతా కూడా కొంచెం బ్రేకప్ చేద్దాం. ఎందుకంటే మన అవి చేస్తున్నాం, ఇంకా మిస్టేక్స్తోనో తప్పులతోనో వెళ్తున్నామచ్చు. కాబట్టి ఇక టైం లేదు ఆలోచన చేసుకోవడానికి. ఇక్కడ కూడా పొద్దున్న లేస్తున్నాం, పడుకునే వరకు బిజీ అయిపోతున్నాం. ఎక్కడ వీఆర్ అనేబుల్ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్, ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్ఫ్ అనేసి ఒక చోటుకి వెళ్ళిపోయేసి కొంచెం ఈ ఫ్యామిలీ బర్డన్స్, ఈ పర్సనల్ జాబ్ అవన్నీ వదిలిపెట్టి ఒంటరిగా వచ్చి అంత సమూహంగా కూడుకొని ఏంటి అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను నా జయాపాజయాలు ఏంటివి, దేవుని కొరకు ఎక్కడ నేను జీవించలేకపోతున్నాను, ఎక్కడ పడిపోయాను, ఏం చేయాలి, ఏం చేయలేకపోతున్నాను, వాక్యంలో ఎలా ఉన్నాను నేను, ప్రార్థన జీవితంలో ఎలా ఉన్నాను నేను, సాతానుకి ఎక్కడ పడిపోతున్నాను, లోకంలో ఎక్కడ కలిసిపోయినాను నేను, ఎక్కడ నేను ఏదో ఒక దినం నాకు ముగింపు అవ్వకముందే ఇదిగో ఒక చిన్న బ్రేక్ వచ్చేసి కూర్చొని సమాలోచన చేసుకోవడం, రిట్రీట్. నిన్నటి దినం మనం అందరం మౌంట్ థామస్కి అక్కడికి వెళ్ళాం. పైనకు వెళ్ళగానే ఒక షాక్ నాకైంది, భయంకరమైన ఇట్లా ఇలా నన్ను ఆలోచింపలేనంత బలమైన
ఒక శక్తి, ఒక పరిస్థితి నాకు కలిగింది. వేలానికి వీళ్ళందరూ వెళ్ళి చూస్తుంటారు. టాప్ పైకి వెళ్ళిన తర్వాత హాల్లోకి ఎంటర్ అవుతూనే యేసు ప్రభు యొక్క అంటే క్రాస్ ఉంది. క్రాస్ పైన జీసస్ చనిపోయిన దృశ్యం ఉంది. వెళ్ళగానే ఆ క్రాస్, ఆ జీసస్ ప్రక్కన ఒక చిన్న సెంటెన్స్ రాసింది. ఏమని? అది ఒక చోట, మరొక చోట ఫర్ యూ. చూస్తున్నాను నాకే క్రాస్ and his death, his crucifixion, ఆయన మరణం సిలువ పైన. నీ కొరకే గ్రేట్ టచ్. తెలిసినదైనా కూడా నేరుగా నన్ను టచ్ చేసిన వాక్, రిట్రీట్. మనలను మనము సెట్ చేసుకున్నది. అబైడింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నామా? క్రీస్తు యందు ఉన్నామా? క్రీస్తు వారము కావచ్చు, క్రీస్తు వారమే. క్రిస్టియన్స్ అంటే క్రీస్తు వారు. బట్ ఇన్ క్రైస్ట్, విత్ క్రైస్ట్, ఫర్ క్రైస్ట్. యేసు ప్రభు మనం చదువుకున్నటువంటి భాగంలో సువార్తల పాఠంలో ఏమంటాడంటే, నేను ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్షవల్లి తీగె. అంటే తీగె ద్రాక్షవల్లి వేరు చేయలేం మనం. వి కాంట్ సపరేట్. తీగ లేకపోతే ద్రాక్షవల్లి లేదు, ద్రాక్షవల్లి లేకపోతే తీగ లేదు. ప్రభు ఇక్కడ కూర్చున్న ఈ విమెన్స్ ఫెలోషిప్ ఫర్ ఎవరు అంటే మీరు తీగలు, యు ఆర్ బ్రాంచెస్. ఎవ్రీ వన్ యు ఆర్ బ్రాంచ్. మీరు ప్రతి ఒక్కరు ఒక తీగ. తీగలుగా పంపాడు ఈ లోకానికి, తీగలుగానే బ్రతికిస్తున్నా నేను. తీగ కానీ ఇన్ క్రైస్ట్ ఆ తీగ ద్రాక్షవల్లిలో ఉందా అనేది retreat. Abiding in Christ, remaining in Christ. ఈ తీగ ద్రాక్ష వలిలో ఉంటే నీ ఫలిస్తుంది. ఫలభరితమైన జీవితం, స్పిరిచువల్ లైఫ్, గాడ్లీ లైఫ్, బిబ్లికల్ లైఫ్. యూ కెనాట్ లివ్ బై యువర్ ఓన్. నేను ఒక పెద్ద అయ్యగారును క్యాసకి వేసుకున్నాను కాబట్టి దీన్ని బట్టి నేను క్రీస్తులో ఉండలేను. నేను కాబట్టి క్రీస్తులో ఉన్నానని చెప్పలేను. నేను ఫలించలేను. నేను ఈ నిలిచి ఉండడం, ఫలించడం రెండు ఉంటాయి. నిలిచి ఉన్న తీగ ఏమవుతుంది? ఫలిస్తుంది. నిలిచి ఉండుట దేనికి? రిమైనింగ్ ఇన్ జీసస్ ఫర్ ఫ్రూట్ఫుల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, విట్నెసింగ్ లైఫ్. నువ్వేది మాట్లాడినా క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి. నువ్వు నిలబడితే చాలు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఒక మాట చెప్తే, నువ్వు చూస్తే, నువ్వు కూర్చుంటే, వస్తున్నావు తను వచ్చారండి చాలు. క్రీస్తును కలిగి ఉన్నవారు, క్రీస్తును కలిగి ఉన్న వాళ్ళు క్రీస్తే కార్యాలు చేస్తాడు. క్రీస్తు నీలో, నువ్వు క్రీస్తులో ఉన్నావంటే నీ ద్వారా ఈ ద్రాక్షవల్లికి ఫలితం వస్తుంది. పండ్లు ఎక్కడ కాస్తాయి? తీగకు. ఈ ద్రాక్షవల్లి పండ్లు కాయాలంటే దేని ద్వారా? తీగ ద్వారా. యేసు ప్రభు యొక్క గొప్పతనం, ప్రేమ, రక్షణ కార్యాలు ఆయన గురించి తెలవాలంటే తీగలు. ఎవరు ఇప్పుడు ఆ తీగలు? మనం. ఆయన ప్రేమ ఈ లోకానికి వెళ్ళాలి. ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క రక్షణ కార్యం, ఆయన యొక్క సహాయ గుణం, ఆయన యొక్క టచ్. జీసస్ వాంట్ టు టచ్ సమ్వన్.
దట్ ఈస్ త్రూ యూ. ఒకరు ఏడుస్తున్నారు, అమ్మ ఏడవకు అని కళ్ళు దువ్వాలని చేసే నిన్ను బ్రాంచ్ని తీసుకున్నారు. గో అండ్ డూ దట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. వినాలు వారికి చెప్పాలనుకుంటాడు, నువ్వు చెవులు పెట్టి విను, కూర్చో. టచ్ దెమ్, సీ దెమ్, హియర్ దెమ్. వారితో ఉండండి. రిమైనింగ్ ఇన్ జీసస్. ఈ రిట్రీట్ అండ్ ఈ టాపిక్ రెండు మనకు సరిగా ఉన్నాయి. రిట్రీట్, ఇంతకాలం నీవు యేసుతో యేసు యందు ఉన్నావా? ఉన్నావు కావచ్చు, కొన్నిటికి ఉన్నావు కావచ్చు, కొన్నిటికి లేవు కావచ్చు. ఒక చోట నీ కన్నులే చూస్తున్నాయి, మరొక చోట నీ నోరే మాట్లాడుతుంది. కొన్ని సందర్భాల్లో నీ హృదయమే, ఒక చోట నీవే ఫోకస్ అవుతున్నావు, నిన్నే చూపిస్తున్నారు, నిన్నే గ్రేట్ అంటున్నారు, నువ్వు అనిపించుకుంటున్నావు, నువ్వు చూయించుకుంటున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, నీ కొరకు ప్రయత్నం చేస్తున్నావు. అండ్ క్రైస్ట్ ఈజ్ హిడెన్. ఈ తీగ ఫలించినట్ట కాదు, యేసును చూపెట్టిన తీగనే ఫలించినట్టు. అక్కడ ఈ తీగకు పండు, ఏం పండు కాయాలంటే యేసు పండు కాయాలి. చూస్తూనే వచ్చిన వారందరూ తీగ ఏముందంటే అదే జీసస్ క్రైస్ట్. ఈ తీగకు తీస్తున్నాడయ్యా, ఈ తీగకు యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాడు చాలా మంది. యేసయ్యా నువ్వు టచ్ అయ్యా నా మీద అనుకుంటారు. వందలు వేల మంది ఉన్నారు. యేసు ప్రభు టచ్ చేస్తున్నాడని ఒక వార్త రాని, ఎక్కడో ఇజ్రాయెల్లో యేసు ప్రభు టచ్ అయితే ఉందటనంటే విమానం తీసుకుని అప్పులు చేసిన వెళ్ళి టచ్ తీసుకుని వస్తారు, టచ్ కొరకు వెళ్తారు. పీపుల్ ఆర్ రెడీ టు కమ్, బట్ ఆర్ యు రెడీ టు టచ్? నీ చెయ్యి యేసు చెయ్యి కావాలి, నీ ఐస్ యేసయ్య ఐస్ కావాలి, నీ మాటలు యేసయ్య కావాలి. ఈ తీగకు స్వంత తనము లేదు. తీగ డైరెక్ట్ వాటర్ తీసుకోదు, తీగ డైరెక్ట్ భూమిలో ఉండదు. అలానే తీగ డైరెక్ట్ ఫ్రూట్స్ కూడా కాయదు. దీని అంతా కూడా ద్రాక్షవల్లి ఉండే, ఫలించేది అక్కడ, సమస్తం ఇక్కడ. నీ జీవితం క్రీస్తులో, క్రీస్తుతోనే ఉండాలి. రిట్రీట్. ఒకసారి కూర్చుని ఆలోచన చేసుకుందాం. ఒక అయ్యగారుగా నేను ఎలా ఉన్నాను, ప్రజలు ఏమనుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకొరకు నేను ఈ సేవ చేస్తున్నాను, ఏమి కావాలని, ఏం ప్రయత్నం? 25 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ అయిందని ఒక ఇల్లు లేదు అని చెప్పుకోవడమా? నాకు ఈ పోస్ట్ లేదని చెప్పుకోవడమా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదైపోయినాయి, నా పిల్లలు అయిపోయినాయి, నా లైఫ్ అయింది వెనకదరి చూస్తే ఏం అని నా కొరకు ఆలోచన చేసేదా? అలానే మీరు ఒక బ్రాంచ్గా మీరు ఇంతకాలం మీ లైఫ్లో వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? ఏమి ఫలాలు కాయాలని నీ ద్వారా, ఏమి ఫలాల కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు? నీవు ఉన్నదేమో తీగ ద్రాక్షవల్లిలో, ఫలించేదేమో నీ కొరక. నీ ఫలాలు కావాలా? నీ ఇష్టం నెరవేర్చాలా? నీ ప్రార్థనలు నీ కొరకు ఫలించాలా? అవునా? ఆ రకంగానా? అదే నా తీగ ఉద్దేశం. కఠినంగా కూడా మాట్లాడతాడు ప్రభు, కఠినంగా మాట్లాడతాడండి. ఆ కఠినమైన మాట కూడా మనం వినాలి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అది కాల్చబడి, అది ఎండిపోయి. ప్రభు చెప్పిన మాట, నిలిచి ఉన్నవారే ఫలిస్తారు, నిలిచి లేని తీగ ఫలించదు. అది ఫలించడం లేదనంటే నిలిచి లేదు, నిలిచి లేదు కాబట్టి కట్ చేయాలి. రిట్రీట్. నిలిచి లేని జీవితం అనేది, నిలిచి లేని జీవితం అనేది. కొన్నిట్లో నిలిచి ఉన్నావు కానీ కొన్నిట్లో నిలిచి లేకుండా ఉన్నావా? ఈ తీగ వెళ్ళాలి, ఫలించాలి. నీ బ్యాక్గ్రౌండ్
అవసరం లేదు. డోంట్ ఆల్వేస్ టెల్ నా బ్యాక్గ్రౌండ్, నా జ్ఞానం, నా ఎడ్యుకేషన్, నా టాలెంట్స్ ఇవేవి ఫలించినట్టు కాదా అండి. నేను మంచిగా ఒక 10 నిమిషాలు ప్రసంగం చేస్తే ఫలించినట్టు కాదు అది. ఇది నా ప్రొఫెషన్. ఒక జాబ్ మంచి చేసినంత కాదు అది. ఒక టాలెంట్స్ అన్ని ఎగ్జిబిట్ చేసినంత మాత్రం కాదు అది. అవన్నీ సర్వసరం జరిగేది. అవన్నీ అవి ఒకరు ఏం చేస్తామంటే అవి చేసి మన పేరు తెచ్చుకుంటాం. ఇంకా కానీ అలా కాకూడదు. యేసుతో యేసు కొరకు. ఒకసారి ఒక స్టూడెంట్ని సండే స్కూల్ టీచర్ అడిగిందట, ఎందుకు చర్చిలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని అంటారు, అందరూ సైలెన్స్ ఉండాలని అంటారు, ఎందుకు నిశ్శబ్దంగా ఉండాలని అడిగిందట టీచర్. ఆ పిల్లలు అన్నాడట, అందరూ పడుకుంటారు కాబట్టి. ఆయనకి ఏమలేదు, నిజంగా అన్నారట ఇలా జరిగింది చట్టాన్ని. ప్రియమైన వాళ్ళారా, నేను ఈ టాపిక్ మొన్నటి దినం నుంచి ఆలోచన చేస్తున్నాను. నేను నా స్వంతగా ఈ దినం ఇక్కడికి వీఆర్ హియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఎస్ఐ ట్రస్ట్ అసోసియేషన్, మెదక్ డయాసిస్ సన్నత్ పాస్టెట్ మనల్ని పంపింది. పాస్టెట్ కమిటీ రెజల్యూషన్ ద్వారా పంపబడినాం, మనం వచ్చినాం. ఆఫీస్ బేరర్స్ ఆర్గనైజ్ చేసినారు. అండ్ ద మనీ బిలాంగ్ టు సిఎస్ఐటి, ది గాడ్స్ మనీ. వీఆర్ హియర్. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ రిట్రీట్ ఈస్ అబైడింగ్ ఇన్ క్రైస్ట్. వెళ్ళిన తర్వాత మీరు ఏం కొనుక్కొచ్చారో చూపెట్టండి, ఎక్కడెక్కడ ఫోటోలు దిగినారో చూపెట్టేసేయండి, ఏమేమి ఉన్నాయో మాట్లాడండి. రిట్రీట్లో అబైడింగ్ ఏంటో చూపించండి, నిలిచి ఉండడం ఏంటో చెప్పండి. దట్ గివ్స్ ఫ్రూట్ఫుల్ లైఫ్. మనం ఇక్కడికి వాళ్ళకు దిగిన ఫోటోలను చూపెట్టుకోవడానికి రాలేదు. మనం ఇక్కడికి ఏదో కొనుక్కోవాలని రాలేదు. మనం ఇక్కడికి నేను ఎప్పుడు మెరీనా ఆ సముద్రం చూడలేను కాబట్టి బే ఆఫ్ బెంగాల్ చూస్తున్నాను రాలేదు. మనం ఏదో మౌంట్ థామస్ ఎక్కాలని ఉద్దేశంతో రాలేదు. అంటే ఇవన్నీ రిట్రీట్లో భాగం, కానీ అదే రిట్రీట్ కాదు. రిట్రీట్లో భాగం ఎంత? నా ఆలోచన ప్రకారం ద మీనింగ్ ఆఫ్ రిట్రీట్ చర్చ్ మినిస్ట్రీలో మారిపోయిందండి. ఈ రోజులో రిట్రీట్ అంటే ఏమనుకుంటున్నారంటే సైట్ సీయింగ్, అవుట్ గోయింగ్. అది రిట్రీట్ కాదండి. అది అనకూడదు. వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్, we think we use in that way is wrong. Spiritual reformation, introspect, coming together, discussing, ఒక పాయింట్ ముందర పెట్టుకొని ఏం జరుగుతుంది, why we are not spiritually growing, ఎందుకు నా యొక్క ఆత్మ జీవితం ఎదగడం లేదు, నేను ఇంకా నా ప్రార్థన ఫలించడం లేదు, నా కుటుంబంలో ఇలానే ఉంటున్నాను, నేను ఇలానే ఉంటున్నాను, ఎప్పుడు చూసినా నా ఆరోగ్యము, నా ఆర్థిక పరిస్థితులు, ఈ లోక జీవితంలో మనసు గురించి ఆలోచన చేస్తూ వెళ్తున్నాను, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మీద టెన్షన్ పెట్టుకుంటున్నాను. ఎంతకాలం ఇట్లా? ఇదే నా జీవితంలో ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. ఆ ఫుల్ స్టాపే రిట్రీట్. ఇది వి కమ్ హియర్, అందరం కూడా మన బర్డన్స్ అన్ని ఆయన మీద చేస్తాం. ఎందుకు కొరకు ఈ ప్రాబ్లం కొరకు బ్రతకాలి? నా మాట చెప్తున్నానండి, నా హృదయంలో ఉన్నది. డోంట్ లివ్ ఫర్ ప్రాబ్లం, డోంట్ థింక్ ద ప్రాబ్లమ్స్. ఆల్వేస్ వాటిని ముందరేసుకొని వేయకండి. ఈరోజు మేనేజ్ చేస్తుంది, రేపు తర్వాత చేస్తుంది, ఆ తర్వాత అన్ని మంత్స్, ఇయర్స్ మారుతూనే ఉంటాయి. డోంట్ స్టిక్ ఆన్ యువర్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్. ఫ్యామిలీ అయినా, పర్సనల్ అయినా, ఎక్కడైనా, సొసైటీ అయినా, అవి ఏం జరిగిపోలో జరుగుతాయండి. నీవు నిలిచి ఉన్నావా? యోనా, నువ్వు దేవుడు పిలిచి ఆ బైబుల్ ఏం చెప్పబడిందంటే, దేవుడు అంటున్నాడు, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను. చూసినారా యేసయ్య ప్రేమ, యేసు ప్రభు యొక్క ఆలోచన? మనం నెగిటివ్ అంటాం కదా, యేసు ప్రభు నెగిటివ్ అనలేదు, పాజిటివ్. అయ్యో నినివే పట్టణస్తులంతా ఘోరంగా జీవిస్తున్నారు, కన్సర్న్, ఒక లవ్, పాపము చేస్తున్నారని ఒక
ప్రభువులో ఒక వేదన, ఒక దుఃఖం, వారి గురించిన చింత. దేవుడు చింతిస్తే తీగ కూడా ఏం చేయాలి? చింతించాలి. ఆమె పాడైపోయింది, ఈ వీడు వేస్తూ, ఆ ఇల్లు వేస్తూ, ఇవి అంటామేమో మనలో చాలా మంది కొందరు చాలా సేఫ్టీగా నీట్గా ఉంటారు, ఏం మాట్లాడరు. నైస్, గుడ్, మాట్లాడకూడదండి ప్లీజ్. ఈ పెదవులు ఇంకొకరి గురించి మాట్లాడడానికి నీకు పర్మిషన్ లేదు. నీవెందుకు మాట్లాడతావు? ఎందుకు తీర్పు తీస్తావు? నీవు ఎవరో చెప్పగా నువ్వెందుకు అలా కలుస్తున్నావు? ఇది ఒక చెడ్డ వాతావరణం భయంకరంగా ప్రాకిపోతుంది. ఈవెన్ ఇన్ ద చర్చెస్ వి ప్రే, వి వర్షిప్, చాలా గంభీరంగా ఆలోచన చేస్తాం, మాట్లాడు. మళ్ళీ కిందికి వచ్చినాక అక్కడ కూర్చొని ఏదో నేను పనికిరాని వాళ్ళ విషయం మాట్లాడుతుంటాం. నిలిచి ఉన్నట్టు అది ఫలభరితమైనది, అది జీవితం. అది యోనాను దేవుడు యోనాను పిలవక ముందు దేవుడు కన్సర్న్ టువర్డ్స్ నిన్వే. పాడైపోతున్నానే, అయ్యో ఇలా ఉన్నారు. చర్చ్ ఫెలోషిప్ లో కాంగ్రిగేషన్ అంతా ఏం చేయాలనండి? భారతదేశం కొరకు ఏడవాలి, అయ్యో అని చింతించాలి. దట్ ఈస్ ద ప్రైమరీ కన్సర్న్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చర్చ్ బిలీవర్. మన దేశం కొరకు ఏడవాలి, ప్రజల కొరకు ఏడవాలి, నశించిపోతున్న వారి గురించి ఆలోచన చేయాలి. అయ్యో అయ్యో అని. రిట్రీట్లో ఈ దినం నిలిచి ఉండటానికి కొరకు, నిలిచి ఉండడం అంటే యేసయ్య తలంచినట్టు తలంచాలి. లెట్స్ థింక్ ఇన్ దట్ వే. నినివే గురించి పాజిటివ్గా ఉన్నాడు, చెడును తాను ఒక ప్రేమగా తీసుకుంటున్నాడు. అయ్యో అని వారి గురించి తలస్తున్నాడు. తప్పిదము చేస్తున్న వారి గురించి కోపం కాదు, వారి గురించి నెగిటివ్గా ప్రాపగండా చేయడం కాదు, వినడం కాదు, వారి గురించిన కన్సర్న్. ఒక తీగేగా నీవు నేను అదే తలంచాలి. లెట్స్ స్టాప్ గివింగ్ నెగిటివ్ ఒపీనియన్, క్రిటిసిజం, థింకింగ్ అబౌట్ దేర్ ఫ్యామిలీ. ఎందుకండి వేరుల గురించి మనకు అవసరం ఏంటి? ఉండకూడదు అది దేవుని బిడ్డలంగా. ప్లీజ్ మనలో ఉండనే ఉండకూడదు. అండ్ డోంట్ గివ్ ఇయర్ టు లిసన్, ఇయర్ దట్ వర్డ్. ఎవరైనా చెప్తున్నట్టు ఆమె ఇట్లానంటే స్టాప్ ఇవ్వండి. మీ చెవులు మంచి పెద్ద రంధ్రాలు మూసేసుకోండి. టాపిక్ మార్చండి, ఇంకొకసారి చెప్పారు. మీరు చెప్తున్నారు అనుకోండి, అవును ఆమె పోయి చెప్పేసి వస్తా అని నీ దగ్గరికి వస్తూనే ఉంటారు. ఏదైనా కూడా చెప్తూనే ఉంటారు. ఎందుకు? నువ్వు వినడం నేర్పించినావు. ఇంకొక రకంగా చెప్పడం నేర్పించినావు. ఎవరికి? నువ్వు వింటున్నావు కాబట్టి చెప్పేవారికి ఏమైతుంది? అరే నేర్చుకుంటాయి. మరి ఇక్కడ ఉన్న అమ్మ రాని ఒక మాట అని చెప్పేస్తారు. ఇక పోయి తెలుసుకోవచ్చు, నీకు చెప్తూనే ఉంటారు. ఎంత చెడగొట్టినావు వేరే వాళ్ళను. వాట్సాప్ చూసినావా? అందుకేముంది, ఎంత చెడగొడుతున్నారు. మరి యేసుప్రభు గురించి మాట్లాడండి. అయ్యో పాపం ఇట్లా అయిపోతున్నారని అది అది ఆ రకంగా తలస్తాం మనం. ఇన్ క్రైస్ట్, రిమైనింగ్ ఇన్ క్రైస్ట్, అబైడింగ్ ఇన్ క్రైస్ట్, లివింగ్ విత్ క్రైస్ట్, లివింగ్ ఫర్ క్రైస్ట్, లివింగ్ త్రూ క్రైస్ట్. థామస్ అక్వినస్ అనే గ్రేట్ థియాలజియన్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక థియాలజియన్ ఒక బుక్ రాసినాడు, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును అనుకరించడం. క్రీస్తును అనుకరించడం. అనుకరిస్తామండి. ఎస్ జీసస్, ఐ ఫాలో యూ, ఐ ఇమిటేట్ యూ. నీలానే ఉంటాను యేసయ్యా, నీలానే తలస్తానయ్యా. ఎందుకంటే నేను నీ బ్రాంచ్ కదా, నేను నీ యొక్క ఆ బ్రాంచ్లో ఉన్నాను కాబట్టి, ఆ తీగని కాబట్టి. తీగగా నన్ను రూపించావు, తీగ సంబంధాన్ని పటిష్టపరచుతావు. నేను ఎక్కడో లేను, నీలో తీగ ఉంటాను. తీగ ఫలించు. నినివేకు వెళ్ళమనంటే ఈ యోనైట్ పోతాడు, తార్సీస్కి వెళ్తాడు. తార్సీస్కి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ నినివేకు యోనాకు ఒక రిట్రీట్ అవుతుంది. నేను రిట్రీట్ అనుకున్నాను. నేను ఏదో రిట్రీట్లో వెరీ గుడ్, చాలా బాగా నాకు అనిపించింది మెయింటైన్ చేస్తుంటే. దేవుడు ఏం చేస్తాడు? చేపను పంపించి మింగేసాయి. దట్ వాజ్ రిట్రీట్ ఫర్ జోనా. అప్పుడు కడుపులోకి వచ్చి ఏం చేస్తున్నాడు? ద్వారా
ప్రార్థన చేస్తాడు. మళ్ళీ కక్కేస్తే తెల్లవారు పోయి చేసి పోయి వాక్యం అంతా ఏం చెప్పుకున్నప్పుడు చెప్పేస్తాడు. ఈ మాటలు విన్నాడు. ఇనివెవరు ఏం చేసినారు? విశ్వాసం ఉంచినారు దేవుని యందు, పశ్చాత్తాపడ్డారు. ఫ్రమ్ కింగ్ టు టాప్ టు బాటం అందరూ ఆశువులతో పాటు. గ్రేట్ ఫాస్టింగ్, గ్రేట్ ఇంట్రాస్పెక్ట్. అది కూడా ఏంటి? అది రిట్రీట్. నినివే పట్టణస్తులకు ఏంటి అది? రిట్రీట్ కదా, అవునా లేదా? నేనైతే అనుకున్నాను. మరి మీరు ఎలా ఉంటారు ఆలోచిస్తారో తెలియదు. యోనాకు రిట్రీట్ చేసినాడు, ఇక్కడ నినివే పట్టణస్తులకు. ఆ మాట లాస్ట్ వచనం చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. యోనా 3వ అధ్యాయం చివరి వచనం చదువుతున్నాను చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, ఏంటంటే చూడండి, మానుకొనగా. అబ్బా ఎంత గొప్ప రిట్రీట్ జరిగింది అది. మానుకొనగా, చెడు నడతలు మానుకొనగా. ఎఫెక్ట్ ఆఫ్ రిట్రీట్. మనం కూడా పిల్లరా, ముగిస్తున్నాను నేను. మెదక్ రైస్ అంతా మళ్ళీ చూస్తున్నాను తెలుసా. అంటే నాకు తెలియదు మరి. ఐ థింక్ ఇంత పెద్ద మొత్తములో ఒక చర్చ్, అందులో విమెన్స్. నాకు అయ్యగారు ఫోన్ చేసి ఏం లేదు తను పెట్టుకుని అంటే వేరే కాదు, ప్లీజ్ ప్రేమతో షేర్ చేసుకున్నాను అంతే. వాళ్ళు కూడా ప్రేమ క్యాజువల్గా అన్నారు, నేను కూడా క్యాజువల్గా తీసుకొని అంటున్నాను అంతే. ఎండలు ఒక దిక్కు, ఎలక్షన్స్ మరొక ప్రక్క, ఆరోగ్య సమస్యలు, స్త్రీలు, పెద్దవారు, ఇక ఎన్నెన్నో ఉన్నాయి. ఇక ఎందుకు అనుకో అందరం నిఘా పెట్టి చూస్తున్నాం మన సైడు. కేసీసీ మనం స్టెప్ అయిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఊపిరి పిలుచుకోవాలో దేవుడికి వందనాలు చెల్లించాల మనం. ఓన్లీ త్రూ ద క్రైస్ట్, యేసు ప్రభు ద్వారా. లెట్స్ ప్రూవ్. వారందరూ ఏ ఉద్దేశాలతో చూస్తున్నారు, కానీ నేనైతే మన ట్రైన్ మొన్న సికింద్రాబాద్ బయలుదేరి నుంచి ఇప్పటి మటుకు చెప్తున్నాను, మిమ్మల్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్, మీ స్పిరిచువాలిటీ, మీ మంచితనం, ఎలా నిన్నంతా కూడా మనం సాగిపోయినామో, ఎలా ఉన్నామో, ఇవన్నిటి చూస్తే రిట్రీట్లో మనం వీఆర్ సంథింగ్. రిట్రీట్ ఫలభరితంగా మనం కొనసాగించుకుంటున్నాం, బలపరచబడుతున్నామని నేను జ్ఞాపకం చేస్తూ ముగింపులో 2-3 విషయాలు నావి. ఆల్రెడీ మనం ఇక్కడికి రాకముందు ఒక సండే రోజు మనము చిన్న ఓరియంటేషన్ లాగా పెట్టుకున్నాం కదా. అన్ని పెట్టుకొని ఒక 2 పాయింట్స్ చెప్పినాను నేను ముగింపులు. 2 పాయింట్స్ ఏంటివి అంటే మీకు తెలుసుంటాయి. ఒకటి, మనకు ఎవ్రీ వెడ్నెస్డే ఏం జరుగుతుంది? మరి ఎవ్రీ వెడ్నెస్డే రిట్రీట్ అనుకున్నాలా? మరి మనం ఎవ్రీ వెడ్నెస్డే ఈవినింగ్ రిట్రీట్ లాగానే అనుకున్నాలా? ప్లీజ్, రిట్రీట్ ఇన్ క్రైస్ట్, రిమైనింగ్ ఇన్ క్రైస్ట్, చేంజ్, రిఫార్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ to come to that fellowship. Let's strengthen our fellowship. బలపరుచుకుందాం. అమ్మలారా, సహోదరి మనులారా, మీరు మీ ప్రార్థనలు ఉన్నతమైనవి. మీరు ఒక్కరు రిట్రీట్ ఎఫెక్ట్లో ఉంటే హోల్ ఫ్యామిలీ కూడా రిట్రీట్ ఎఫెక్ట్లో ఉంటుంది. మీ ఫెలోషిప్ రిట్రీట్ ఎఫెక్ట్లో ఉంటే చర్చ్ విల్ ట్రాన్స్ఫార్మ్. కాంగ్రెస్ అందరూ ఒక మంచి మెసేజ్ మీ ద్వారా. నీ వాడివి, యువర్ హస్బెండ్స్, యువర్ బ్రదర్స్, యువర్ సిస్టర్స్, యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ సొసైటీ, యువర్ రిలేటివ్స్ అండ్ యువర్ చర్చ్ విల్ చేంజ్. సో ఫెలోషిప్ చేద్దాం, వాళ్ళకి బలపరచుకుందాం. ఫెలోషిప్ రావడం ఒకటైతే, మన ఫెలోషిప్ మీ ఇంట్లో ఉన్నారండి, మీరు వంట చేస్తుంటే రోజు సేమ్ టేస్ట్ ఉంటుందండి. మరి అప్పుడు ఏం చేసినాం అనేది కోపగించుకొని కొట్లాడుకుంటారు ఇంట్లో? లేదు కదా. అట్లనే సంఘంలో అప్పుడప్పుడు అవి ఉంటాయి. మనుషులు మనం మంచివారం మనమే, మంచి చేసేది మనమే, తప్పు చేసేది కూడా మనమే. అట్లా చేయాలని సర్టిఫై చేస్తాను నేను. కానీ తప్పును ఒకటి పట్టుకొని ముందరేసుకుని కూర్చుంటే వేసుకుందాం, ఏమని వస్తుందా?
ఇంకా దూరం అవుతారు. అట్లనా ఇట్లనా రెండుగా అవును కాదు. ఇప్పుడు అప్పుడప్పుడు వాట్సాప్లో ఇక్కడ పెడతారు కదా, ఎవరి గురించి పెట్టి చేస్తాను చెప్పు కదా అంటారు కదా, దాన్ని ఏమంటారు, పెట్టమంటారు. చేసి దాని వర్డ్ ఏమంటారు, అందరూ లైక్ చేసినాక సపోర్టర్స్ ఫాలోవర్స్ ఏదో ఆయనకు ఓటింగ్ చేస్తారు. ఒపీనియన్ పోల్లో అంటే దాన్ని బట్టి చూస్తే ఆయన యొక్క ఏంటి అనేది. సో ఇది అవసరమా, ఇంట్లో కూడా పెట్టుకోదామా? అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. బైబుల్ ఏం చెప్తుంది, వెళ్దామండి. సహోదరులారా, మీలో ఎవరైనా ఒకరు తప్పిదంలో చిక్కుకునేలా పబ్లిసిటీ చేయండి, వాట్సాప్ చేయండి, పోయి పక్క వాళ్ళకి చెప్పండి. ఏం చేయండి? రెండు చేయమన్నాడు. వెరీ నైస్. ఏం చేయాలి? ఒకటి, ప్రే ఫర్ దెమ్. మన చర్చిలో బలహీనతలు ఉన్నాయా? అయ్యగారు బలహీనుడా, ప్రే ఫర్ హిమ్. కమిటీ బలహీనమా, ప్రేర్ చేయండి. ఫెలోషిప్ బలహీన, ప్రేర్ చేయండి. మిస్అండర్స్టాండింగ్సా, సరిగా అర్థం చేసుకోవడం లేదా, మంచిగా జరగడం లేదా, ప్రే ఫర్ దెమ్. రెండవది, అడ్వైజ్ చేయండి, చెప్పండి, మారేటట్టు చేయండి. అయ్యగారు ఇలా ఉన్నాడా, అయ్యా మీరు ఇంకా ఇలా ఉండండి అయ్యా. ఇంకొక వ్యక్తి ఇలా ఉండండి అయ్యా, ఇలా చేయండి అయ్యా. మన ఇంట్లో మన పిల్లలకు అక్క చెల్లెలు భార్య భర్తలు చెప్పుకోరా మీరు? ఫ్యామిలీ కదా మరి ఇది. ఈ రెండే చేయాలండి. దేవుడు నాకు నేర్పించాడు. చేతనైతే చెప్పి మంచి చెయ్యు, ప్రార్థన చేయి. లేకపోతే ఇక అది కళలో కూడా ఊహించకు, మర్చిపో. ఏం జరిగిందంటే ఏమో నాకు తెలియదు అనేసి. అంటే దేవుడు నాకు నేర్పించింది. నేను ఇలానే ఉండడం నాకు దేవుడు నేర్పించినాడు. ఇది ఒకటి అయిపోయింది. ఇంకొకటి, మనం అందరం కలిసి ఏమో చేయాలనుకున్నాం. జ్ఞాపకం వచ్చిందా? మనం అందరూ ఒక హెల్ప్ విలేజ్ చర్చ్. నాకు అంటే నిన్నటి దినం కూడా చాలా ఆలోచన చేస్తున్నాను. ఇది పాడనిగా కాదు, నేనేదో చెప్పాలి అని మీకు ఏదో ఉద్దేశం కాదు. చెన్నై రిట్రీట్ అనే బ్యానర్లో ఈ టీం అంతా కూడా ఒక విలేజ్ చర్చ్లో, స్మాల్ విలేజ్ చర్చ్లో చిన్న అవసరతకు చర్చ్ కన్స్ట్రక్షన్ కొరకు సహాయం చేసినారు అనేది. చెన్నై రిట్రీట్లో నుండి అందరం ఈ రకంగా ముందుకు వచ్చి ఒక విలేజ్ చర్చ్, ఒక 2.5 lakhs ఒక చర్చ్ అయిపోయేది, రెడీ ఉంది. అలా 2-3 చర్చెస్ ఉన్నాయి. మనం అందరం ఇప్పుడు మా కుటుంబంలో 3 ఉన్నాం. చర్చ్ మనీ, అయ్యగారుగా నేను, అమ్మగారుగా మా వైఫ్, అండ్ మా బాబు కమ్యూనికేషన్ టీంలోని తనను, అలా అందరం ఉన్నాం. చర్చ్ ఐ స్పెండ్ దిస్ మనీ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ. మీ అందరి కొరకు దేవుని పైసలు, సంఘం యొక్క పైసలు, ట్రస్ట్ యొక్క మనీ వాడుకున్నాం. సో రిట్రీట్లో మనం ఒక మోడల్గా ఎగ్జాంపుల్గా వెళ్దాం, న్యూ మెసేజ్తో వెళ్దాం, హెల్ప్ఫుల్గా ఉందాం. సో త్రియేక దేవుడు మనలను మనం వెళ్ళే వరకు అన్ని విషయాల్లో ఇంకా తోడై ఉండి బలపరిచి కాపాడు గాక. కృపా కనికరం గల మా తండ్రి పరిశుద్ధుడా, మీ వాక్యంలో మీ చిత్తంలో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం లేచి నిలబడి ఉండి విశ్వాస ప్రమాణం చెప్పుకుని దేవుని యందు మన విశ్వాసాన్ని బలపరచుకుంటాం. పరలోక భూలోకముల దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్తయు సర్వశక్తి గల తండ్రి ఒకడే దేవుడు నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడు ఒకడే ప్రభువు యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడు, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడు, సృజింపబడక జన్మించిన వాడు, తండ్రితో ఏకత్వముల వాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకు పరలోకములు దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియు శరీరధారి అయి మనుషుడాయ. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకి ఎక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చి
ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాం. ఆయన ప్రభువును జీవమిచ్చువాడు, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడు, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడు, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమైన ఒకటే పరిశుద్ధ సంఘం నమ్ముచున్నాను. పాప విమోచనం కొరకైన ఒకటే బాప్తిస్మం ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబోయే యొక్క జీవం కొరకును ఎదురు చూచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుని ఉండగా విజ్ఞాపన ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన చేసేవారు రిట్రీట్ కొరకు మనం విడిచి వచ్చిన మన కుటుంబాల కొరకు మాత్రం చిన్నగా ప్రార్థన చేయడానికి ముందుకు రావచ్చు. భగవంతుడైన మా దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, మరి గడిచిన కాలం తండ్రి మరి మమ్మల్ని చలనైన రెక్కలను భద్రపరిచి మా యొక్క ప్రయాణం అంతటి అందు తోడేయండి తండ్రి. మరి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి సజీవంగా మరి ఆరోగ్యంగా ఉంచుతున్నాం, చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి రిట్రీట్లో తండ్రి మేము విన్న వాక్యం ద్వారా మరి మేము బలపడుటకు మమ్మల్ని మేము పరిశీలించుకొని తండ్రి మరి విన్న వాక్యం ద్వారా మరి మా యొక్క నడవడిని మరి ఒకసారి మేము సరి చూసుకొని మీకు ఇచ్చిన ఈ వాక్యాన్ని కొరకు ఆత్మీయంగా మేము బలపడ్డది. మరి ఇంత మంచి వాక్యాన్ని మాకు తండ్రి మరి మేము విన్నందుకు మరి విని వదిలివేసే వారంగా కాకుండా తండ్రి వాక్యం ద్వారా మేము నేర్చుకొని మరి మేము మళ్ళీ వెళ్ళేలోగా తండ్రి మమ్మల్ని మేము మరి సరిదిద్దుకుంటకు, మా లోపాలను సరిదిద్దుకుంటకు మరి మీరు లోకరీతిగా కాకుండా తండ్రి మీ అందు మరి ద్రాక్షవరిలో మేము తీగలుగా ఉండి బహుగా ఫలించటకు మరి మిమ్మల్ని అంటిపెట్టుకొని సహాయం చేయండి తండ్రి. మీలో ఉంటే మేము బహుగా ఫలిస్తాం తండ్రి. మీలో లేకపోతే తండ్రి దేనికి పనికిరాని వారంలో ఉంటాం తండ్రి. మన యొక్క వాక్యం ద్వారా మేమందరం కూడా తండ్రి మరి లోకంలో వెళ్తుండగా తండ్రి ప్రతి ఒక్కరికి మాదిరికరంగా సాక్ష్యంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మరి మీరు తండ్రి మీ నూతనమైన వాత్సల్యంతో రోజు రోజుకు తండ్రి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారని మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు తండ్రి. మాకు గొప్పతనం కాదు మా యొక్క తండ్రి మా నీతి కార్యాలు కావుతాయి, కేవలం మీ ఉచితమైన కృప చేతనే మా అందరినీ కాపాడినారు తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా యొక్క సంఘాన్ని కూడా దీవించండి తండ్రి. మా సంఘం అంతా కూడా మా కొరకు ప్రార్థిస్తుందని మేము నమ్ముతున్నాం తండ్రి. మా కుటుంబాలను కూడా దీవించండి తండ్రి. దీవించి వచ్చిన వారికి మీకు తోడుగా ఉన్నారని విశ్వసిస్తున్నాం తండ్రి. మరి ఎల్లప్పుడూ మమ్మల్ని కాచి కాపాడే దేవుడు తండ్రి మీరే. మీలాంటి దేవుడిని కలిగి ఉన్నందుకు మేము వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి అలాగే తండ్రి ఈ రిట్రీట్ కొరకు మరి ఎన్నో రోజుల నుండి తండ్రి మరి మన గురువులు కానీ మరి పెద్దలు కానీ మరి సంఘ పెద్దలు తండ్రి ఎంతో ప్రయాసపడి దీన్ని ప్లాన్ చేసి మరి ఎన్నో విధాలుగా కష్టపడి తండ్రి మరి ఆర్థికంగా కూడా తండ్రి డబ్బులు వెచ్చించి మా అందరి కొరకు తండ్రి మరి వారు మరి కన్సర్న్ కై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరి గురించి వారు ఆలోచించి తండ్రి మరి ఈ యొక్క ఏర్పాట్లలోను ప్రతి విషయంలోనూ వారు ఎంతో శ్రమ పడ్డారు తండ్రి. మరి ఇప్పటికి కూడా తండ్రి వారు మమ్మల్ని సొంత బిడ్డల కంటే మరి కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా మమ్మల్ని కాచి కాపాడుతూ మా క్షేమం కొరకు వారు ఎంతో కష్టపడుతుంది తండ్రి. వారందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఒకసారి తండ్రి మరి మా అందరిని కూడా కాచి కాపాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ మా అందరికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటూ మరి తిరుగు ప్రయాణం వెళ్ళుచుండగా తండ్రి మరి మీ క్షేమమైన చల్లమైన రెక్కల మీద మిమ్మల్ని కాపాడి క్షేమమైన ప్రయాణాన్ని దయచేసి తిరిగి వెళ్ళి తండ్రి మేము నూతనంగా మరి ప్రతి ఒక్కరికి మమ్మల్ని మేము కనపరుచుకుంటాము. మరి మా యొక్క ఉమెన్స్ ఫెలోషిప్ మరి లీడర్స్ మరి ఒకసారి కూడా గుర్తు చేసుకోనండి తండ్రి. మరి యొక్క ఉమెన్స్ ఫెలోషిప్లో ఎల్లప్పుడూ మరి తండ్రి ఇలాంటి సంఖ్యని మేము చూసేటప్పుడు మరి ఇంకా బలపరచటకు సహాయం చేయండి తండ్రి. మేమందరం దినదినము మరి వాక్యం ద్వారా బలపడటకు, ఆత్మీయంగా బలపడటకు సహాయం చేసి మరి సాక్షి బిడ్డలుగా జీవించటకు మాకు సహాయం చేయండి. మరి ఒకసారి మరి గురువులను మరి వారి కుటుంబాలను మా సంఘాన్ని అలాగే మా పెద్దలందరినీ లీడర్స్ అందరి కోసం కూడా మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ మరి ఎల్లప్పుడూ మేము ఇలాంటి సహవాసము ప్రేమ కలిగి జీవించటకు మాకు సహాయం చేయమని మరి దిన దీవెనలతోటి మరి రాత్రి ప్రయాణం అంతటి అది కూడా మాకు తోడై మరి ఒకసారి మిమ్మల్ని బ్రతికిలాడు వేడుకోవచ్చు తండ్రి. మీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ మీలో కట్టబడి మరి బహుగా ఫలించటకు మాకు సహాయం చేయమని
యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను. చూడకుండా ఇది మనం పుట్టక ముందు వచ్చిన పాట. ఇది నా జీవితం. రెండవది రాత్రంతా. మూడవది ప్రభు మార్గము. తర్వాత లోతైన దేవుడు. తర్వాత ప్రభు యేసుని శిష్యుడు. పాడదాం చూడకుండా పాడదాం. మరిగా చూడకుండా నేను అప్పుడప్పుడు అట్నే ప్రాక్టీస్ చేస్తాను. మరి ఎందుకు చూడాలి? ఎప్పుడు 40 ఏళ్ళ నుంచి ఇదే పాట. మళ్ళీ బుక్ కావాలి. ఇది పక్క వాళ్ళు చేసి బుక్ లేదు కాబట్టి పాడడానికి ఎట్లా అండి? మనం వీఆర్ బార్న్ క్రిస్టియన్స్. సో నడిపించిన వారిని చూడకుండా అందరం పాడుతూ దేవుని సేవ కొరకు కానుకలు సమర్పించుకుందాం. Amen.
ప్రభు యేసుని శిష్యుడని. ప్రాణార్పణము చేతును అనేది, ప్రాణార్పణము చేతును అనేది ఆ పాటలో చివరికి మనం ప్రభుకు ఈ సేవలో ఈ జీవితంలో నీ కొరకే ప్రాణార్పణం చేతును. ఎవరు రాసినారో తెలుసండి? ఇది ఏబి మాసలం అని రాస్తున్నారు. ప్రార్థన చేస్తాం. కృపా కనికర గల మా తండ్రి పరిశుద్ధుడా, క్రీస్తులో నిలిచి ఉండుట ఎంత గొప్ప భాగ్యమయ్యా. ఎవరిలోనో నిలిచి ఉండడము, మాలో మేము నిలిచి ఉండడము, ఎందులో నిలిచి ఉండకుండా ఉండడము కాకుండా మమ్ము తీగెలా మీతో అంటి పెట్టి ఉన్న సంబంధములు ఉన్నాం కాబట్టి మీలో నిలిచి ఉండాలి. ఈ రిట్రీట్లో మేమందరము మీ దివ్య వాక్కు ద్వారా నిలిచి ఉండుడి అని మీ పిలుపు ద్వారా మమ్మను మేము మీ చెంతకు వస్తున్నాం. యేసయ్యా, నేను నిలిచి ఉన్నాను కానీ కొన్నిటిలోనే ఉన్నానయ్యా. నేను నిలిచి ఉన్నాను కానీ నిలిచి లేకుండా కూడా ఉన్నాయి నీలో నాయన. కొన్ని సందర్భాల్లో మనుషులను, కొన్ని సందర్భాల్లో వస్తువులు, కొన్ని సందర్భాల్లో ఈ ధనము ద్రవ్యము, కొన్ని సందర్భాల్లో అందము బలము బలగము, కొన్ని సందర్భాల్లో కుటుంబము, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం వృత్తి వ్యాపారము, కొన్ని సందర్భాల్లో పేరు ప్రతిష్టతలు, కొన్ని సందర్భాల్లో విజయము విజయోత్సవము, కొన్ని సందర్భాల్లో నాకు నచ్చినట్టుగా నా ఇష్టం అంటూ ఇలా నిలిచి ఉండి సాగిపోతున్నాం మేము నాయన. యేసయ్యా, ఇక నుండి మేమందరం ఒక తీర్మానం చేసుకుంటున్నాం నాయన. ఇక నీతోనే నిలిచి ఉండే జీవితం ఇవ్వండి అయ్యా. ఎందుకంటే ఫలిస్తాం. నిలిచి ఉండకుండా ఉంటే ఫలించము కదా ప్రభు. మీ ద్వారా పెరిగి వేయబడతామయ్యా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్పిన మాట మా హృదయాన్ని బహుగా గద్దించుతుంది నాయన. చాలాసార్లు నువ్వు చూస్తూనే ఉండగా నువ్వు నిలిచి ఉంటావని మమ్మల్ని చూస్తున్నావు, కానీ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటావయ్యా, ఏడిపించి ఉంటావు, అవమానపరిచి ఉంటావు. అయ్యో నా బిడ్డ నా కుమారుడు నిలిచి ఉండాలని ఆశపడి ఉండగా మిమ్మల్ని తిరస్కరించి ఉంటాం ప్రభు, బాధ పెట్టి ఉంటాం నాయన. ఇద్దరు యేసయ్యా, ఇక్కడ నా జీవితంలో ప్రతి విషయంలో నీ ద్వారానే నీ కొరకే కావాలని అనుకుంటున్నానయ్యా. ఎందుకంటే ఇక నా జీవితం నా ముగింపు నాకు తెలియదయ్యా. తీర్పు ఉంది కదా ప్రభువా. ఎవరు నా వారు నాది ఎవరు రాదు కదా ప్రభువా. నీతోనే ఉండాలి కదా ప్రభువా. మరణం పిదపి కూడా ఇప్పుడు మీతో ఉన్నట్టయితే ఈ లోకం ఈ జీవితం చాలించిన తర్వాత ఎల్లకాలం శాశ్వతమైన రాజ్యంలో ఉండాలి కదా ప్రభువా. అంటి కట్టుకున్న జీవితం నాకు ఇవ్వండి. మీలో నిలిచి ఉన్న జీవితం ఇవ్వండి. సరి చేయండి అయ్యా. రిమైనింగ్ ఇన్ జీసస్. యేసయ్యా, నినివే పట్టణాన్ని మార్చినామయ్యా. మార్పు ప్రపంచ బైబిల్ కథ చరిత్రలో గొప్ప మార్పు నాయన. యోనా నీ
సేవకుడు మార్చమయ్యా, ఈ రిట్రీట్ లో మమ్మల్ని మార్చమయ్యా. కొన్నింట్లో మార్చుకోలేకపోతున్నావు నాయన, కొన్నింట్లో సాతాను బందీలుగా ఉన్నామేమో నాయన, కొన్నింటి ఎంతగా ప్రేమించి బానిసలం అయిపోయి ఉన్నామేమో నాయన, కనీసం అది నిలిచి లేని అని కూడా తెలుసుకోలేని అంతటి పరిస్థితులకు వెళ్ళిపోయి ఉంటానేమో నాయన. యేసయ్యా, ఇక నుండి నా ద్వారా మీరే కనబడాలి ప్రభు, ఫలభరితమైన శ్రేష్టమైన జీవితంలోకి ఇవ్వండి. ఇదిగో మీ సేవకునికి సమర్పించబడిన కానుకలు అంగీకరించండి ప్రభు. ఈ చెన్నై విమెన్స్ ఫెలోషిప్ రిట్రీట్ కొరకు ప్యాస్టేట్ కమిటీ వారు చేసిన తీర్మానం, ఆఫీస్ బేరర్స్ బహుగా ఆర్గనైజ్ చేసిన విధానం, వాలంటీర్స్ గా వచ్చి ఉన్న వారందరిని బట్టి, విమెన్స్ ఫెలోషిప్ వారందరినీ, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వారిని బట్టి, మా సంఘం అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ఆయన. ఇక ఈ మా దినం తిరుగు ప్రయాణం తోడుగా ఉండమని, మీ సమృద్ధి దీవెనలతో మమ్మల్ని సాగనొప్పమని, మీ శరీరాన్ని రక్తాన్ని సేవించుతుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, ఇది ఈ సాల్వేషన్ ఆర్మీ సెంటర్ కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన. మీ కుమారుడు నీ కొరకై ఫస్ట్ టైం భారతదేశానికి వచ్చిన థామస్ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అక్కడికి వెళ్ళి మేము పాదం మోపినాం, కట్టుతో చూసినాం, చెవులతో విన్నాం, చదివినాం ప్రభువా, తెలుసుకున్నాం, మా చేతులతో తాకినాం. మాకు స్ఫూర్తి ఇవ్వండి నాయన, మాకు డెడికేషన్, కమిట్మెంట్ ఇవ్వండి నాయన. ప్రాణార్పణము చేతును అని ఆ మనసుతో మేము ఈ లోకంలో జీవించేటట్టు సహాయం చేయండి. సిఎస్ఐ ఫార్మేషన్ టౌన్ లోకి వచ్చినాం నాయన, ఆ చర్చ్ లోకి వెళ్ళగలిగినాం నాయన. ఒక సిఎస్ఐ మెంబర్ గా మేము మీ కొరకు మంచి జరుగుట కొరకు, సిఎస్ఐ రిఫార్మ్ కొరకు ప్రభువా మాకు ప్రార్థించటకు పాటుపడటకు సహాయం దయచేయమని, ఇదిగోండి బిడ్డలందరినీ ఆయన ఆరోగ్యాలతో శాంతి సమాధానంతో బలపరచమని యేసు పేరిట నేను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. త్రియేక దేవుడు మనందరినీ దీవించుగాక. జీవారమరము అని పదవి పలుకుతాం. ప్రబోధన సంస్కారం సిద్ధపడదాం. జీవా విరుచుట క్రమమును అనుసరించుదము. సహోదరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానం మీకు అందరికీ కలుగును గాక. మీ ప్రక్కవారితో సమాధానం ప్రభు పేరిట పంచుకుని, ప్రభు యొక్క సమాధానం మీకు తోడైనడు గాక. ప్రభు మీకు తోడైనడు గాక. యేసుక్రీస్తు ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి యందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విడిచి తన శిష్యులకు ఇచ్చి, తీసుకుని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారం ఈ భోజనమైన పిమ్మట ఆయనకి నేను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలోనే మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చెందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. ప్రభువా కనికరంగల మా తండ్రి, మేము విరుచు ఈ రొట్టె క్రీస్తు శరీరములోనే పాలు పంచుకునేలా ఉండుటకు, మరియు మేము దీవించు ఈ పాత్ర క్రీస్తు రక్తములోనే పాలు పుచ్చుకునే విధంగా ఉండుటకు, ఈ రొట్టెను, ఈ ద్రాక్షరసమును మమ్మను మీరు మీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచుమని బతిమాలుకొనుచున్నాం.
ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసం గల వారమైనట్లు శిరస్సైండు మా ప్రభు అయిన క్రీస్తునందు అన్నింటిలో ఎదుగున్నట్లు అనుగ్రహించు. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగ యుగములు కలుగును గాక. ప్రభు ప్రార్థన అందరం కలిసి ధైర్యంగా చెప్పుదాము. వినయ సామీప్య ప్రార్థన చేయుదము. కనికరము గల ఓ ప్రభువా, మనము వీరు రొట్టె క్రీస్తు శరీరములో పాలు పంచుకుంటే దేవుని జనులకే దేవుని పదార్థం జీవాహారమగు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క శరీరము, నిజమైన ద్రాక్షవల్లియు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క రక్తము. ప్రభు యొక్క శరీర రక్తములు ప్రతిష్ఠింపబడి సిద్ధపరచబడి ఉన్నవి. రండి, విశ్వాసంతో బలను సమీపించుడి. మొదట ఇలా రోవైజ్ రండి, ఇక్కడ ప్రేయర్ సిద్ధపడి ప్రేయర్ఫుల్గా రండి. వాటిని తీసుకుని వెళ్ళి మీ చైర్లు కూర్చొని మీరు ప్రేయర్ చేసుకొని వాటిని పాల్గొనడం. ముందుకు పాట పాడుతుంటారు. జీవిత శుద్ధ
బింబయమై వెలసి అనార్పణలోను ప్రతిరక్త బిందు జీవాహారమారమ్మో చిరజీవనము నిచి జీవిత శుద్ధీర్చును ఆత్మంతపురములో అంతర్యగదిలోన ఆరాధింతు నీ నామము అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమై నాలో నవతారించును దేవా జీవాహారమారమ్ము చిరజీవనము నిచి జీవిత శుద్ధీర్చును 227 ఉదయానిలయం ఉదయ నిలయ ప్రభువా స్వనీతి బలముగా నీ దయా హృదయముచు నీ దగు బల్లను చేరదగించింది ఓ దయా నిలయ ప్రభువా స్వనీతి బలముగా లేదు యోగ్యత బల్లకు దిగువ లేకిని నేరుగునాగైనైనన్ మాదుగతి గరునించియు నెప్పుడు మార్పును లేని ప్రభుండ వైతివియోదయ నిలయ ప్రభువా స్వనీతి బలముగా ఓ ప్రభుండ కావున పోతంబగు శరీరాత్మల నీ ప్రియంబగు క్రీస్తుతనవునా నేటుట పరిశుద్ధంబగు నటులా దయా నిలయ ప్రభువా స్వనీతి బలముగా ఆయన మాలు బరగను మేము ఆయనలో జీవింపగను నీ యుగాంతము దాకా నీకతో నీతో జీవించులా గుణనో దయా నిలయ ప్రభువా స్వనీతి బలముగా లేచి నిలబడి ప్రభువులకు కృతజ్ఞత ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ శుభదినం 2026 సంవత్సరం
మే మాసములోని 13వ తేదీ ఈ బుధవారం ఉదయకాలం సాల్వేషన్ ఆర్మీ సెంటర్లో ఈ హాల్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైస్ ఆఫ్ మెదక్ సంగత్ నగర్ పాస్టర్ సెయింట్ పాల్ చర్చ్ సంఘ విమెన్స్ ఫెలోషిప్ రిట్రీట్ సందర్భంలో ఇక్కడ మేము మీ శరీర రక్తాలను సేవించుకున్నాం నాయన. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చో మీ శరీరాన్ని మీ రక్తాన్ని మేము సేవించాం. మేము సేవించుట అనగా నిలిచి ఉండుట. నిలిచి ఉండాల్సిన యొక్క సందేశం ఈ బల్ల ప్రభు భోజన సంస్కారం ద్వారా జ్ఞాపకం చేయబడ్డాం. ఈ హాల్లో ఆరాధనలో, సేవలో, ప్రార్థనలో, వాక్యంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా బయటి ప్రపంచంలో అన్ని వేళల్లో అందరి మధ్యన అన్ని పరిస్థితులందు నిలిచి ఉన్న జీవితం ద్వారా మేము ప్రవర్తించుటకు సహాయం దయచేయమని యేసు పేరిట నేను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మా దేవునికి స్తోత్రములు, మహిమలు, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతులు, ఘనతయు, శక్తియు, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీకు తోడై ఉండి, దేవుని గుర్చినట్టు ఆయన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును గుర్చినట్టు తెలివి యందును ప్రేమ యందును మీ హృదయములను మనస్సులను కాపాడును గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయునైన త్రియేక దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడైండును గాక. కూర్చోండి. ప్రార్థనలు ఒక 10 minutes కంక్లూడింగ్ సెషన్. ఎందుకంటే మనకు లేదు, ఓన్లీ కమ్యూనిటీ సర్వీస్ అయింది. బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అందరూ మీ పర్సు కాల్ చేసుకోవడానికి బయటకు వెళ్తారు. వచ్చేటప్పుడు వాళ్ళంతా వచ్చేటప్పుడు అన్ని బ్యాగులు రెండు మోసుకొని వస్తారు. రావాలి, హ్యాపీగా సంతోషంగా రండి. మన ఆఫీస్ బ్యాగ్ సాయి గారు ఎవరికి ఈ రోజు తప్పకుండా వాళ్ళకు మినిమం 2 hours అని ఇవ్వాలని నిన్నటి దినం ఆలోచన చేసినారు. వెళ్ళి షెడ్యూల్ అంతా నిన్న చెప్పినారు కాబట్టి మరొకసారి టైం ఫాలో అయిదాం. మనం ట్రైన్కు ముందే 1 hour బిఫోర్ ఉండాలి మనం. కాబట్టి 4:30కి అక్కడ ఉండాలి కదా, 4:30కి అక్కడ ఉండాలి. మనం 4:30కి అక్కడ ఉండాలి అని అంటే మన ఇక్కడ నుంచి బయలుదేరాలి. 3 o'clock నుంచి వెహికల్స్ ఉంటాయి. 2 to 3 అంతా ప్యాకింగ్స్ అన్ని సెట్ చేసుకోవడం. 1 to 2 లంచ్. ఇన్ బిట్వీన్ మీరు లంచ్ చేస్తారు ఎప్పుడు, మీరు షాపింగ్ ఎప్పుడు వస్తారు అనేది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫ్రీగా లంచ్ దాకా మిమ్మల్ని ఎవ్వరేమన్నారు, ఎక్కడికన్నా వెళ్ళి రావచ్చు, మీరు ఏమైనా చేసుకోరు. కానీ ప్లీజ్ రిక్వెస్ట్, లేని సిచ్యువేషన్ తీసుకురావద్దు ప్లీజ్. క్యారీ యువర్ మొబైల్స్. అండ్ ఇక్కడ గ్రూప్ ఏంటి, దీని లొకేషన్ చూసుకోండి, పెట్టుకోండి. తెలిసిన వాళ్ళతో వెళ్ళండి. మీరు తెలియని వాళ్ళ ఇద్దరు వెళ్ళి అనుకోండి, ఏమవుతుంది? ఇద్దరు గుడ్డి వాళ్ళం అయితే ఏమవుతుంది? వాళ్ళు అంటే కాదు, తిరిగి వస్తారా? అయితే చూసే వాళ్ళు ఉంటే గుడ్డి వాళ్ళు అంటే బాగుంటుంది. సో ఆ రకంగా ఇప్పుడు నాకు చెన్నై ఐ డోంట్ నో, ఏమీ తెలియదు. నేను వెళ్ళిన అనుకోండి, మీరు అందరూ వెళ్ళిపోతారు, నేను ఇంట్లో అనుకోండి. అలా కాకుండా ప్లీజ్ తెలిసిన వాళ్ళతో వెళ్ళండి, షాపింగ్ చేసుకొని రండి. టైంను షెడ్యూల్ పెట్టుకొని మంచి హ్యాపీగా షాపింగ్ చేసుకొని రండి.
టైమింగ్ ఫాలో అవుదాం. 3 o'clock నుంచి వెళ్దాం. ట్రైన్కి ముందే ఉందాం, హ్యాపీగా మనం ట్రైన్లోకి వెళ్తాం. సో ఇప్పుడు కంక్లూడింగ్ ఒక 10-15 minutes లోనే చిన్నగా కంక్లూడింగ్ సెషన్ లాగా మన ఆఫీస్ మన ప్యాస్టర్ సెక్రటరీ గారు ముందుకు రావాలని, ప్రెసిడెంట్ గారు ముందుకు రావాలని, మన విమెన్ ప్రెసిడెంట్ అమ్మ గారు, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు ముందుకు రండి. జస్ట్ తమిళ్ ఎవరైనా వచ్చి చేయమని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు తమిళ్ రాదు, షాప్ కనుక వస్తుంది. అది ఎటు తిరిగి మీకు నచ్చింది కొనాలి, అప్పుడు ఏమొస్తుంది, వచ్చేస్తుంది. అది అంటే కొనడానికి వరకు ఏమన్నా వస్తుంది. నైస్. సో ఆ విధంగానే మన ఇప్పుడు చిన్నగా ఒక ఫ్యూ గ్రీటింగ్స్ ఉంటాయి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు ఇవన్నీ. సో విమెన్స్ ఫెలోషిప్ రిట్రీట్ కాబట్టి విమెన్స్ వింగ్ మీరు ఆఫీస్ బేరర్స్ మన మధ్యలో ఉన్నారు. ఇంకా మన చర్చ్ స్టూవర్డ్ గారు డేవిడ్ అండ్ ప్రాపర్టీ సెక్రటరీ రండి. ఆఫీస్ బేరర్స్ సాగరన్న మొదటికి రండి. ప్యాషన్ కమిటీ వారికి మనం క్లాప్స్ కొడదామండి గట్టిగా. మన కమిటీ వారు చాలా తీర్మానం చేస్తున్నారు. రెండవది ఆఫీస్ బేరర్స్ స్పెషల్ ఇంట్రెస్ట్. ఇది ఎటో తిరిగి తెలుసు ఇక మీకు అన్ని. చిరాలు పోయింది ఫస్ట్ రిట్రీట్, అలా అందరం కలిసి మళ్ళీ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో ఆఫీస్ బేరర్స్ కూడా క్లాప్స్ కొడదాం ఒకసారి గట్టిగా. వాళ్ళు చాలా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, స్టేట్ స్టోర్ గారు, ప్రాపర్టీ గారు, వీరు చాలా కష్టించి ప్రయత్నం చేసి దీని వెనకాల ఆర్గనైజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. వారం రోజుల నుంచి ఏది చూసినా ఇవే పేపర్లు కనిపిస్తున్నాయి వీళ్ళ దగ్గర. ఎప్పుడు చూస్తే బ్యాగ్ చూస్తే ఏం తినంటే ఏమైనా ఉంటాయేమనుకుంటే అవే ఉన్నాయి అన్ని. ఏది ట్రైన్ టికెట్లు అవి ఇవే ఉంటున్నాయి. ఏది మాట్లాడినా నాకు మాత్రం ఏది మాట్లాడుతున్నారు వారం రోజుల నుంచి. సేవాపై యానివర్సరీ కూడా అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. అయిపోయినాయి, ఇబ్బంది వాళ్ళు చేసుకున్నారు. కానీ అయ్యారు ఇది ఇట్లా గైడ్ చేయడం, చెప్పడం ఇలా జరిగిందండి రియలీ. సో వన్స్ అగైన్ లెట్స్ గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, స్టూడెంట్ గారు, ప్రాపర్టీ. అందులో ఇంకా స్పెషల్ ఐ కెన్ సే దట్ మురళన్న సెక్రటరీ గారు అండ్ పాస్టర్ ప్రెసిడెంట్ గారు చాలా ఎంకరేజ్ ఇస్తున్నారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తారు, చాలా స్పెషల్ థ్యాంక్స్. చాలా చేస్తారు. సో ఈ విమెన్ వింగ్ కు ఇంత మీరు చేయాలంటే ఆఫీస్ బేరర్స్ ఏం చేస్తారంటే 1 minute ప్లీజ్. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఫోన్లోని రీడ్ చేయండి అన్న. ఫోన్లో పెడుతున్నా మైక్ స్పీకర్ అన్న, స్పీకర్ పెడుతున్నా. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే అందరినీ విమెన్ కు కొందరు సపోర్ట్ చేసే మంచి వాలంటీర్స్ చేసే సేవ చేయగలిగిన వాళ్ళు రావాలని అన్నప్పుడు మన మధ్యలో వాళ్ళందరూ నిలబడతారు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్యాషన్ కమిటీ మెంబర్స్ అండ్ ద యూత్ ఇదేంటి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక క్లాప్స్ కొడతారు అందరికీ. ప్రతి ఒక్కరికి విల్సన్ గారు, శాంసన్ గారు, మరియు మోహన్ గారు, జేమ్స్ అన్ గారు, జాషువా, సుజన్, మోజెస్, అభిషేక్ జోయల్. సో మళ్ళీ ఒకసారి వాలంటీర్స్ అండి. ఒకసారి మీరు and congratulations for your successful retreat. And దేవుడు మీకు ఇచ్చిన ఈ ఎక్స్పోజర్ కొరకు వందనాలు. 3 విషయాలు ఎప్పుడు మర్చిపోవద్దు ఇట్లాంటి రిట్రీట్స్ లో. నంబర్ 1, God has given this privilege. And Church of South India
మరి మీరు సినిమా ఆఫీస్ చూసి ఉంటారు. సిఎస్ఐ సంఘం ఏర్పడడం అనేది గొప్ప ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ ఆల్ ద చర్చెస్. అండ్ రెండవది ఆల్ మెయిన్ లైన్ చర్చెస్ కి ఇట్ ఈస్ లైక్ ఎ మదర్ చర్చ్. మెయిన్ లైన్ చర్చెస్ లో కూడా మదర్ చర్చ్ లాగా మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, బికాస్ ఇట్స్ ద బిగ్గెస్ట్ చర్చ్. తర్వాత మూడో విషయం ఏంటంటే ఈ ప్రేయర్ ఫెలోషిప్ అనేటటువంటిది చాలా గొప్ప పవర్ఫుల్ వింగ్ ఇన్ ద చర్చ్. దాన్ని ముఖ్యంగా అందుకే వరల్డ్ ప్రేయర్ విమెన్స్ ఫెలోషిప్ అనే చేస్తారు. ఈ మెన్స్ ఫెలోషిప్ అంటే ఏమో చేయరు, అట్లా వచ్చేసింది. ఇట్ ఈస్ విమెన్స్ ఫెలోషిప్ వాళ్ళు చాలా ప్రేయర్ఫుల్ ఉంటారని కనుక ప్రార్థన సహవాసంలో ప్రతి సంఘాన్ని నడిపించేది కూడా విమెన్స్ ఫెలోషిప్. సో ఐ కంగ్రాచులేట్ ప్రభాకర్ గారు అండ్ ఆల్ ద పాస్టేట్ ఆఫీసర్స్ ఆఫ్ సంఘటన పాస్టేట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్. దీవించును గాక. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ రిట్రీట్ ఇంత పెద్ద పని చేస్తుందా? ఇంతగా మారుస్తుందా? మాట్లాడతాం సార్. అయితే మనం ఒకసారి మీటింగ్స్ లో మాట్లాడి మీటింగ్ చెప్తారు. సో ఆ విధంగానే వాలంటీర్స్ అయిపోయింది. మన విమెన్స్ ప్రెసిడెంట్ అమ్మగారు, మరియు సెక్రటరీ జ్యోతి రతన్ గారు, మరియు ట్రెజరర్ మరియా గారు చాలా అన్ని హెల్ప్ చేయడంలో, మీ నేమ్స్ లిస్ట్ అవుట్ చేయడంలో, మీకు ఇన్ఫార్మ్ చేయడంలో, మీతో మాట్లాడడంలో, చాలాసార్లు మీకు కాల్ చేయడంలో ఫర్ ద లాస్ట్ 1 month మేబీ వారు రెగ్యులర్ గా మీతో టచ్ ఉండి చక్కగా జరిగించారు. కాబట్టి వారికి కూడా ముగ్గురికి సో ఇప్పుడు ఇద్దరు గ్రీటింగ్స్ ఇస్తారు ఆఫీస్ బేరర్స్ నుంచి. చిన్న గ్రీటింగ్స్ తో పాటు కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఆఫీస్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జ్యోతి చేస్తారు, ముగిస్తాం మనం. ప్యాస్టర్ సెక్రటరీ గారు గ్రీటింగ్స్, ఆ తర్వాత ట్రెజరర్ గారు గ్రీటింగ్స్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. ప్రత్యేకంగా ఈ యొక్క రిట్రీట్ ఏర్పాట్లో దేవుడు కార్యం చేశాడు. సక్సెస్ఫుల్ గా మనం నిన్నటి దినం చూసి ఉన్నాం. దీని అంతటి వెనకాల కృషి మన ప్రెసిడెంట్ గురువులు ప్రభాకర్ గారికి, అంతేకాకుండా నాతోటి ఆఫీస్ బేరర్స్, కమిటీ మెంబర్స్ వారికి కూడా అయ్యగారు చెప్పినట్టుగా డైసెల్ లెవెల్లోనే ఇది టాక్ ఆఫ్ ద టౌన్ లాగా. అంటే ఇంత ఖర్చుతో కూడుకున్న రిట్రీట్ ఏ ప్యాస్టేట్ నుండి చేయలేదు. డైసిస్ అయితే చాలా మంది ఏమన్నారంటే మనకు సనత్ నగర్ ప్రతి దాంట్లో ఉన్నాము, ఇది కూడా మీరు హిస్టరీ క్రియేట్ చేశారు. మోరోవర్ ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని. అయితే వాళ్ళ దగ్గర నుండి ఎంత తీసుకున్నారు, మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే వాళ్ళది 0, మొత్తం ప్యాస్టేట్ అన్న. సో దాని విషయం కూడా వండర్ అయ్యారు. డైసన్ ఆఫీస్ రేంజ్లో ఎట్లా అంటే ఎంతసేపు రావాలని డైసన్ నుండి, అంటే వాళ్ళను క్రిటిసైజ్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే డైసన్ పెద్దలు కూడా దీని విషయము ఎంతగానో ఆశ్చర్యపోయారు. ప్లస్ మా గర్వకారణం యాజ్ సెక్రటరీగా మా పీరియడ్లో ఇంత గొప్ప కార్యం జరగడం, దేవుడు మమ్మల్ని ప్రేరేపించి ఈ రిట్రీట్ వరకు మెయిన్గా మన ట్రెజరర్ గారు చాలా పెద్ద మనసు చేశారు. అంటే మేము చాలాసార్లు అనుకున్నాం, అంటే ప్రతిసారి కమిటీలో ప్రతి ఫెలోషిప్ రిట్రీట్స్ ఏదున్నా అది అడిషనల్ బర్డన్, మనం చేసే కార్యక్రమాలకు అది అడిషనల్. కానీ ఎక్కడ ఏ కార్యక్రమము మన నుండి ఆగలేదు. మనము మన ఆలయము కట్టుకుంటూ పక్క పార్సనల్ బిల్డింగ్ కొరకు కూడా మనమే
అమౌంట్ పోగు చేసుకున్నాం. అంటే బిల్డర్కు ఇచ్చే అప్పును మనం క్లియర్ చేసుకుంటే సేమ్ టైం విలేజ్ సెక్టర్స్ మినిస్ట్రీ కూడా ఎక్కడ ఆగలేదు. సో ఆ విధంగా మొన్నటి దినం వైస్ చైర్మన్ గారు భాస్కర్ రాయ్ గారు మాట్లాడినట్టు మనం అందరం విన్నాం. అంటే సనత్ నగర్ పట్ల అందరి దృష్టి, అందరి అభిప్రాయం ఎటువంటిది అనేది. సో దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా భావిస్తా. నేను ఒక మెంబర్గా సనత్ నగర్ సంఘంలో ఉండడం, దేవుడు మనల్ని ఇంతగా ఆశీర్వదించి మొత్తం డైస్థాన్లోనే సనత్ నగర్ ఒక గుర్తింపు చెందే సంఘంగా ఉండడం, దానికి తోడుగా ఆయన గారు చెప్పినట్టు ఈ రిట్రీట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన నుండి కొందరు వాళ్ళ ఆరోగ్య విషయాలను బట్టి, కొన్ని కారణాలను బట్టి కొందరు డ్రాప్ అయ్యారు. ప్రతి ఒక్క టికెట్ బుకింగ్ కి ఒక్కొక్క క్యాండిడేట్ కి ఒక్కొక్క ఓటీపీ వచ్చినప్పుడల్లా రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు క్యాన్సిలేషన్ టైంలో కూడా సేమ్ సిచ్యువేషన్. 10 మందిలో ఒకరు క్యాన్సిల్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ అయినా పొరపాటున వచ్చే వాళ్ళని క్యాన్సిల్ చేసి రాని వాళ్ళని ఉంచితే అది ఒక ఇబ్బంది. సో ఆ విధంగా అన్ని ఇబ్బందులను ఒడిదొడుకులను సరిదిద్దుకుంటూ ఇక్కడి వరకు రాగలిగాం. నిన్నటి దినంలో క్షేమంగా జరుపుకున్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా దేవుని వల్ల బాగా జరిగింది. దానికి తోడు ఆడవాళ్ళతో మీరు పెట్టుకున్నారు, వాళ్ళని మీరు సాటిస్ఫై చేయలేరు అనేది మాకు ఒక భయం ఉండే. ఫస్ట్ స్టేషన్కి రాగానే అందరినీ పోగు చేయడం, వచ్చిన నుంచి ట్రైన్లో ఎక్కడము, ఎక్కిన దగ్గర అందరికీ కంఫర్ట్గా ఉందా లేదా, అదొక స్టేజ్. సో ఆ లెవెల్లో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ దేవుని వల్ల అన్ని ఘనంగా జరిగించుకున్నాం. ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. మెయిన్ మన అయ్యగారు ఎంతగానో దీని విషయము ఇంట్రెస్ట్ చూపించారు. ఈ రిట్రీట్ కు ముందు 2-3 మీటింగ్లు అయ్యాయి. ఉమెన్స్ సెక్రటరీ, ఉమెన్స్ ట్రెజరర్, ప్రెసిడెంట్ అమ్మగారితో. మొదట అక్కడక్కడే అనుకున్నాం, చిరాల అనుకున్నాం. అట్లా 1-2 మీటింగ్లు ఒక రోజు అయితే దాదాపు 2-3 గంటలు ఈ ఒక్క పాయింట్ మీదనే అయి ఒక డేట్ ఫిక్స్ అయ్యి చీరాలు అనుకొని క్లోజ్ అయిపోయింది. తర్వాత అన్నారు అరే ఫిబ్రవరి నెల లోపల ఎగ్జామ్స్. అట్లా కాదు, నెక్స్ట్ సమ్మర్ వచ్చేసరికి చెన్నై బాగానే ఉంది కానీ అంత ఎండ, అమ్మో మేము పోగలుగుతామా వద్దు అని మళ్ళీ సెకండ్ థాట్. సో ఏదేమైనా అన్ని విధాలా వచ్చే ఇరుకులు, ఇబ్బందులు దేవుడు మన పట్ల ఈ యొక్క కార్యం జరగాలని దేవుని చిత్తం ఉంది కాబట్టి ప్రతిదీ దాటుకుంటూ వచ్చి మనం ఘనంగా చేయగలిగాం. దీని అంతటికి దేవునికే ఘనత, మహిమ. ఇంకోటి ఈ యొక్క డబ్బు విషయం అంటారా, ఇప్పుడు నెక్స్ట్ ఫెలోషిప్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళని అంత ఖర్చు పెట్టి అక్కడికి తీసుకెళ్లారు కాబట్టి మాకు కూడా ఆ రేంజ్ లో ఉండాలి అనేది ఒక బర్డన్ మా మీద ఉంది. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని బట్టి మేము ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం. ఏంటంటే మనము మన యొక్క సహవాసము దేవుళ్ళు ఇంతగా ఎదగడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క బాధ్యతను బట్టి మనం మన కుటుంబాలను ఇంకానూ ప్రోత్సహిస్తూ ఈ యొక్క మినిస్ట్రీలో మీ వంతు సహాయ సహకారాలు చాలా పెద్దగా ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ బట్టి దేవుడికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క రిట్రీట్ లో చేసిన ప్రతి డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎంతో మంది సహకారం ఉంది. ఈ క్రెడిట్ మనందరి పక్షాన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క చిన్న గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవరికైనా ఏదైనా ఆయాసము, ఇబ్బంది మా వల్ల జరిగి ఉంటే మన్నించండి. ఇంత పెద్ద గ్రూప్ సాధక బాధకాలు ఉంటాయి, అయినప్పటికీ మీరు ఓర్చుకొని ఇన్ని విధాల సహకరించారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మురళీన. సెక్రటరీ గారికి క్లాప్స్ కొడదామండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నిన్న మేము తిప్పిన తిప్పుగానికి మీరు అందరూ మాడిపోతారు అనుకున్న విషయం లేదా, కానీ అందరూ బ్రైట్గా ఉన్నారు, మంచిగా బ్రైట్ గా నీట్ గా, మాకంటే కూడా హుషారుగా ఉన్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి ప్రభాకర్ అయ్య గారికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సో అందరు చెప్పినారు, మురళన్న చెప్పిన అయ్య గారు చెప్పినారు. నేను ఒకటే మాట చెప్తాను, 2 మాటలు చెప్తాను అంతే. ఏ కార్యం తలపెట్టినా ఫస్ట్ స్త్రీల నుంచే స్టార్ట్ అవుతుంది. సో సెయింట్ పాల్ చర్చ్ లో మన హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్ కాకుండా వేరే ప్రాంతానికి ఒక 2 రోజులు
బయటికి రావడం అనేది ఇది మన చర్చ్ హిస్టరీలో ఫస్ట్ టైం. అది మీ ద్వారానే సాధ్యమైంది. సో ఆ క్రెడిట్ అంతా కూడా మీకే. సో ఇది ఆరంభం కాబట్టి ఈ ఆరంభం ఇంకా చివరి వరకు కొనసాగాలని ప్రతిసారి మీరు మిగతా ఫెలోషిప్ అందరూ కూడా మనం చర్చ్ కి సపోర్ట్ చేస్తూ మన రెగ్యులర్ సపోర్ట్ తో పాటు మనం ఇట్లా రాగలుగుతున్నాం అంటే నిజంగా అది దేవునికి మన వందనాలు చెల్లించాలి. ఇంకోటి ఏంటంటే అయ్యగారు చెప్పినట్టు ఒక స్టేజ్ లో పాసిబుల్ కాదు అనుకున్నాం, కానీ దేవుని కృప చేయగలిగినాము. మీ అందరికి నిన్నటి విషయం గుర్తు ఉంది కదా. యాక్చువల్ గా మనకి అకామిడేషన్ వీళ్ళు మనకి హోటల్ వాళ్ళు చాలా డిలే చేయడం వల్ల సో మనం సినాడ్ ఆఫీస్ చూడలేకపోయినాము. ప్రాబ్లం ఏంటంటే మన షెడ్యూల్ ప్రకారము మనకు ట్రావెలర్ తో మనం మాట్లాడింది ఏంటంటే నిన్న ఒక్కరోజు సైట్ సీయింగ్, ఇవాళ ఓన్లీ రైల్వే స్టేషన్ లో డ్రాపింగ్ అని మనము ఆ షెడ్యూల్ చేయడం జరిగింది. ఇవాళ ఒకవేళ మళ్ళీ మనం అది ఏమైనా పెట్టుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. నిన్న ఎంత అయిందో అంత అయిందని ముందే చెప్పినాడు ఆయన. సో మళ్ళీ కూడా ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తామంటే ఒకసారి ట్రై చేస్తాము. అట్లా ఏమైనా వీలు ఉంటే లేదు అంటే ట్రాన్స్పోర్ట్ మన చేతిలో లేదు. ఇంకో ఆప్షన్ చెప్తాను. లేదు మీరు తప్పకుండా చూడాలి అనుకుంటే లొకేషన్ డ్రాప్ చేస్తాము గ్రూప్ లో. ఎవరిది వాళ్ళు చూసుకుంటా అంటే నేను ఎందుకు అష్యూర్ చేయాలనుకుంటున్నానంటే ఇది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది మన చేతిలో లేదు. ఒకసారి నేను అడుగుతాను, అదే అడుగుతున్నాను. ఒకవేళ వీలైతే కనుక తప్పకుండా మీ అందరిని కూడా ఇప్పుడు సినాడ్ ఆఫీస్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ ఆపర్చునిటీ ఇచ్చిన అయ్యారికి, సంఘానికి, స్టిల్ అందరికి, నాతో పాటు వచ్చిన ఆఫీస్ బేరర్స్, కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనం చేస్తాం. థ్యాంక్ యూ. మన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జ్యోతిరత్న గారు తెలియజేస్తాను. దేవుని పరిశుద్ధ నామమున దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇటు అవకాశం ఇచ్చిన ప్రెస్బిటర్ ఇన్ఛార్జి ప్రభాకర్ అయ్య గారికి, మరి రాధామణి అమ్మగారికి కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉమెన్స్ ఫెలోషిప్ వాళ్ళందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మనం ఇక్కడ నిలబడి ఉన్నామంటే దేవుని కృప. ఎన్ని వందల కిలోమీటర్స్? 630 కిలోమీటర్స్ దాటి చెన్నై వచ్చి ఉన్నాము. మళ్ళీ సేమ్ అంతే మనం వెళ్ళాల్సిన ప్లేస్. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే మన ఇంట్లో మన ఫ్యామిలీ బయటికి వెళ్తే వచ్చేంత వరకు మనకు టెన్షన్, ఎక్కడున్నావు. అలాంటిది ఇంత దూరం వచ్చినాము. మీరందరూ గొప్పగా సహకరించిండ్రు. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. చిన్న చిన్న పొరపాట్లు, అవి పెద్దవి కాదు. ఆ చిన్నది మీ సహృదయంతో మమ్మల్ని క్షమిస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ చిన్న విషయం, ప్రతిదిన సైడ్ సీన్ అంతా చూశారు. మన కోసం మేము చేసింది అందులో 10%. మిగతాదంతా ఆఫీస్ బేరర్స్ చేశారు. 90% వర్క్ ఆఫీస్ బేరర్స్ చేసి మనల్ని ఇంత దూరం తీసుకొని వచ్చారు. కాబట్టి మరి ఆఫీస్ బేరర్స్ అందరికీ మనము గట్టిగా క్లాస్ కొడదామా? మరి వాలంటీర్స్, కమిటీ మెంబర్స్, ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేయుచున్నాను. మీరు ఇచ్చిన మీ సపోర్ట్ని బట్టి కూడా మీ అందరికీ వందనాలు. ట్రెజరర్ పక్షంన, మరి అమ్మగారి పక్షంన, నా పక్షంన, మా ఉమెన్స్ ఫెలోషిప్ పక్షంన మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. మీరందరూ సహకరించిన విధానాన్ని బట్టి కూడా మీ అందరికీ వందనాలు. మరి ఇదే విధంగా కూడా మనం క్షేమంగా మన ఇంటికి చేరి మరి మన ఫ్యామిలీస్ తో మనం సంతోషించాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే సెయింట్ పాల్ సంఘంలో మనం మెంబర్ అయి ఉండడం హ్యాపీయా? చాలా ఆశీర్వాదాలు మన సెయింట్ పాల్స్ మీదనే ఉన్నాయి. అట్టి సెయింట్ పాల్స్ లో మనం మెంబర్స్ అయి ఉన్నందుకు దేవాది దేవునికి వందనాలు. హల్లెలూయా. గట్టిగా క్లాస్. సెయింట్ పాల్స్ మెంబర్స్ అయినందుకు. మరొక చిన్న మనవి అండి, మీరు ఇంత చక్కగా ఉన్నారు. ఉమెన్స్ ఫెలోషిప్ లో కూడా ఇంత అందంగా కనబడితే బాగుంటుంది. చిన్న కోరిక. రిట్రీట్సే కాదు, దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు. ఉమెన్స్ ఫెలోషిప్ ప్రార్థనలు కాబట్టి చాలా గట్టిగా ప్రార్థించే మరి స్త్రీలు కూడా ఉన్నారు. మీ ప్రార్థనలు కూడా మాకు అవసరము. కనీసం మీకు వీలు కానప్పుడు నెలలో ఏదో ఒక రోజు దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే 1000 కుటుంబాల్లో ఒక 50 మందే వస్తున్నారు. ఇప్పుడు 100 మంది
మరి ఇచ్చే విషయంలో కానీ ప్రార్థన చేసే విషయంలో కానీ మరి స్త్రీలమైన మనం ముందుగా ఉంటున్నాం కాబట్టి మీరందరూ కూడా అట్టి సహకారము మరి విలేజ్ చర్చెస్కి సహకరించాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ ఆఫీస్ బేరర్స్ మురళన్న, పాస్నేట్ అన్న, శామన్న, సాగర్ అన్న, ప్రతి ఒక్కరికి, గ్రేగరీ అన్న, డేవిడ్ జాన్సన్ అన్న, జోయల్, విల్సన్ అన్న, ప్రతి ఒక్కరికి పేరు పేరు వస్తున్న మోహన్ అన్న, అనిల్ అన్న అండ్ మోజస్, జోషువా అండ్ జోయల్, వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వచ్చిన ఉమెన్స్ ఫెలోషిప్ ప్రతి ఒక్కరికి పేరు పేరు వచ్చిన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు కొందరు సీనియర్ సిటిజన్స్ రాకపోయినా వాళ్ళు మన కోసం ప్రార్థన చేశారు, వాళ్ళకు కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ప్రార్థనలు మన వెంబడి ఉన్నాయి. నిన్న చిన్న ఇన్సిడెంట్ కదా, కొంచెం టెన్షన్, కానీ ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు మనల్ని వదిలిపెట్టాడు, కాపాడతాడు. ఆ విశ్వాసంతోనే మనం ఇంతవరకు ముందుకు సాగినాము. అట్టి విశ్వాసం కలిగి కూడా మనం ఇంకా ముందుకు సాగాలని ఆ దేవాల దేవుని కోరుచున్నాను. థ్యాంక్ యూ. మన మధ్యలో సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళు దాటిలో చేయొచ్చండి ప్లీజ్. ఓ అమ్మో, సగం దాక్కున్నారు మీరే. వాళ్ళకి క్లాప్స్ కొడదామండి. ప్రార్థన. కృపా కనికరగల మా తండ్రి పరిశుద్ధుడు, ఈ ఆనందం, ఈ అద్భుతం, ఆశ్చర్యం మీరే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతకరుడు. మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు, ఇంకా నడిపిస్తావు. మీతోనే ఉండే మనసు మాకు ఇవ్వండి. ఈ రిట్రీట్ కొరకు ఈ సాల్వేషన్ ఆర్మీ వారు మరియు అందరూ కూడా సహకరించారు. వందనాలు ప్రభువా. మరియు మేము వెళ్ళు ప్రయాణంలో తోడుగా ఉండండి. రాత్రి అంతా కూడా మీకు ఆపదలు ఇవ్వండి. మీ గురించి వచ్చిన కుటుంబాలను దీవించండి. మీరు ఆఫీస్ బేరర్స్, వాలంటీర్స్, మన సీనియర్ సిటిజన్స్, మాలో ఉన్న వారందరినీ దీవించి ఈ దినం ఈ రిట్రీట్ వలన ఈ మహిళలలో ఈ ఫెలోషిప్లో ఒక ఐక్యత, ఒకరంటే ఒకరికి ఆప్యాయత, ఒకరి పట్ల ఒకరికి ప్రార్థన మనస్తత్వం, చేర్చుకునే మనస్తత్వం, సరిదిద్దుకునే మనస్తత్వం, బలపరుచుకునే మనస్తత్వం కలుగజేయండి. ఈ ఫెలోషిప్ స్ట్రెంత్ అన్నవారు సాక్షులుగా ఉండాలి, బలపరచబడాలి. మీ నామఘనత కొరకు వాడబడేలా కృప చూపమని యేసు పేరిటని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. త్రియేక దేవుడు మనందరినీ దీవించుగాక.